మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి రావడంలో తప్పేమీ లేదు. కాకపోతే రాజకీయాలలోకి రావడము, సక్సెస్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పరిమితం. తెలుగుదేశంలోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను, బీఆర్ఎస్‌లోను, కాంగ్రెస్‌లోను చేరి ఎమ్మెల్యేలుగా పదవులు అధిష్ఠించినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నారు. అది ఒక పార్శ్వం. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే గనక రిజర్వేషన్ పొందని కులాలని ఓసీ అంటారనమాట. అగ్ర కులం కాదు అక్కడ. అప్పర్ క్యాస్ట్ కాదు. అది ఓసీ అంటే అదర్ క్యాస్ట్, రిజర్వేషన్ పొందని కులాలు అని అనమాట. వాళ్ళకి సంబంధించిన దాంట్లో అతి పరిమితంగా మాత్రమే సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది పక్కన పెడితే విలువ అంటే ఒక మాటకి విలువ మీడియా ద్వారా వచ్చి పబ్లిసిటీ పొంది ఆ పైన చాలా కాలం ఉన్నటువంటి వాళ్ళల్లో జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ ఇట్లా ఉన్నారు. వీళ్ళకి మంచి వాల్యూనే ఉంది. అంతకుముందు వీళ్ళకి మొదట్లో ఏదైతే జయప్రకాష్ గారికి వచ్చేటప్పటికి జయప్రకాష్ నారాయణ గారికి కలెక్టర్గా చేయటం, కలెక్టర్గా సుదీర్ఘ పదవీ కాలం ఉండి రాజీనామా చేసి ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ పెడితే విపరీతమైన వాల్యూ వచ్చింది. ఆ టైంలో అన్ని పార్టీలు ఆయన గౌరవించినాయి. ఆయన ఏదన్నా అంటే ప్రజలందరూ కూడా దాన్ని ఆ రూట్లోనే ఆలోచించారు. ఆ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి చక్కగా చేసుకొచ్చారు. ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టారో ఒక్కసారిగా ఆ స్వచ్ఛంద సంస్థ వాల్యూ పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే కులాల ముద్రలు పడ్డాయి. ఆయన తెలుగుదేశం మద్దతుతో కూకట్పల్లి నుంచి గెలిచారన్నటువంటి పేరుతో, వాస్తవం తెలుగుదేశం అక్కడ కూకట్పల్లిలో పోటీ చేసింది. అయినా సరే అక్కడ డమ్మీని పెట్టి గెలిపించారు అన్నటువంటిది ముందు. తర్వాతన ఆయన్ని పక్కన పెట్టేసి టీడీపీ ఆయన పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది అన్నటువంటి కోణంలో నుంచి జరిగినటువంటి ప్రచారంతో మిగిలినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయనకి విపరీతమైనటువంటి కులముద్ర వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు, కానీ అంతకు ముందున్నంత వాల్యూ ఉందంటే లేదు. జేడి లక్ష్మీనారాయణ గారు మొదట మాట్లాడుతున్నప్పుడు ఎందుకు జగన్నే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వ్యక్తి అన్నటువంటి కోణంలో ఈ రెండింటికి కూడా విశేషం ఏంటంటే తెలుగుదేశం పత్రికలే హైలైట్ చేసుకొచ్చింది. తెలుగుదేశం మీడియానే వీళ్ళిద్దరిని కూడా హైలైట్ చేసింది. ఎప్పుడైతే జేపీ విడిగా పోటీ చేసి తెలుగుదేశానికి కూడా నష్టం అనుకున్నారో 3.5% ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి జేపీని కులముద్రతో లేదా ఇతర ముద్రలతో డౌన్ చేసింది కూడా వాళ్ళే. అంతకుముందు హీరోని చేసింది అయ్యే మీడియా, తర్వాత లైట్ తీసుకుంది, డౌన్ ప్లే చేసింది వాళ్ళే. అలాగే జేడి లక్ష్మీనారాయణ జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి హైలైట్ చేశారు. జనసేనలో రాగానే దెబ్బ కొట్టడం బిగిన్ చేశారు. తర్వాత జనసేన తెలుగుదేశం పొత్తు కుదిరే టైంకి ఆయన బయటికి వెళ్ళిపోవడంతో ఇక ఆ తర్వాత ఇప్పుడు జనసేన వాళ్ళకి ఆయన పడరు, తెలుగుదేశం వాళ్ళకి ఆయన పడరు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పడరు. ఫైనల్గా ఆయన ఇదివరకు విడిగా మాట్లాడితే ఇప్పటికి కూడా పాపం ఆయన న్యూట్రల్గానే మాట్లాడుతూ ఉంటారు, కానీ తగిన వాల్యూ వస్తుందా రాజకీయాల్లోకి వచ్చి విడిగా పోటీ చేయడం కానీ ఇది కానీ. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు తెలుగుదేశం మనిషి అన్నటువంటి ముద్ర కారణంగా ఈ తెలుగుదేశం అనుకూల మీడియాని హీరోని చేయడం వల్ల పబ్లిసిటీ వచ్చింది. ఎప్పుడైతే తెలుగుదేశాన్ని విమర్శించడం ప్రారంభిస్తారో డౌన్ ప్లే చేస్తారు. అందులో ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతానంటున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండా ఆయన ఏ మాట చెప్పినా వాల్యూ ఉంటుంది. పబ్లిక్ కూడా న్యూట్రల్గా ఆలోచిస్తారు. రాజకీయ పార్టీ పెట్టడం బిగిన్ చేస్తే కనుక ఇక ఆ తర్వాత ఇప్పుడు ఉండే వాల్యూ రాజకీయ పార్టీ గెలుస్తాం అనుకునే అమాయకత్వం దండగే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి థర్డ్ ఆల్టర్నేటివ్గా చిరంజీవి లాంటి వాడినే ఎంకరేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాడినే ఎంకరేజ్ చేయలేదు. రెండు పార్టీలు ఇంతకుముందు కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ ప్లేస్ను వైసీపీ ఆక్యుపై చేసుకుంది. మధ్యలో ఈవెన్ భారతీయ జనతా పార్టీ వల్ల కూడా కావట్లేదు. అందుకనే కూటములు అవుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో వచ్చినట్టు అనేక పార్టీలు మొక్కలో వచ్చి పబ్బులో పోయినాయి. దానితో పాటు ప్రయోజనం ఏం లేదు. పాపం ఈయన రూపాయలు సంపాదించుకుని సముపార్జించుకుని దాచి అక్కడ ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళ మధ్యన పోటీలో ఆయన ఏం ఖర్చు పెడతారు? నిజాయితీగానే పనిచేశారు. నేను ఆయన మీద నెగిటివ్గా అయితే ఆలోచించను. కొంత వే ఆఫ్ స్టైల్ వలన, ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ వలన ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, కానీ బట్టి మంచి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా నేను విశ్వసిస్తాను ఆయన. అలాంటి వ్యక్తి కాస్త ఇదే న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తే వాల్యూ ఉంటుంది. అలా కాకుండా రాజకీయ పార్టీ పెడితే అనవసరంగా చేయగాల్చుకున్నట్టు అవుతుంది.